ఇరాన్పై దాడులను మరింత ఉధృతం చేయనున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది. రాజధాని టెహరాన్తో పాటు ఇరాన్లోని మరిన్ని ప్రాంతాలే లక్ష్యంగా దాడులు జరపనున్నట్లు పేర్కొంది. తమ గగనతల రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసుకుంటూ ఇరాన్పై వైమానిక దాడులను పెంచనున్నట్లు ఇజ్రాయెల్ సైనిక అధికార ప్రతినిధి బ్రిగేడ్ జనరల్ ఎఫీ డెప్రిన్ వెల్లడించారు. ఇరాన్ అణుస్థావరాలు, సైనిక క్షిపణోత్పత్తి కర్మాగారాలు, క్షిపణి ఇంజన్లలో ఉపయోగించే ముడి పదార్థాలను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల లక్ష్యంగా దాడులు జరపనున్నట్లు పేర్కొన్నారు. అటు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాడ్జ్ ఐడిఎఫ్ సిబ్బందికి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇరాన్ పాలనను అస్థిరపరచడానికి దాడులను మరింత తీవ్రం చేయాలని సూచించారు. ఇరాన్ ప్రభుత్వ కేంద్రాలు, సంస్థలు, మౌలిక సదుపాయాలు, ఆస్తులను లక్ష్యంగా చేసుకోవాలన్నారు. టెహరాన్లోని శక్తివంతమైన బాసీజ్, ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కాప్స్ వంటి కేంద్రాలను ధ్వంసం చేయాలని సూచించారు. ఇరాన్ ఆయుధ కార్యక్రమంతో సంబంధం ఉన్న అన్ని అణు కేంద్రాలు, శాస్త్రవేత్తలపై దాడులు కొనసాగించాలని ఆదేశించారు. ప్రజలను టెహరాన్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలని కడ్జ్ పేర్కొన్నారు.